హాయ్ గైస్, ఈరోజు నేను కర్నూలు నుండి వైజాగ్ అంటే లంబసింగికి రైడ్ వెళ్తున్నా. సో ఇప్పుడు కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర కరెక్ట్గా స్టార్ట్ చేసినాం రైడ్. టైం వచ్చేసి 10:59 అంటే 11,436 కిలోమీటర్స్ ఉంది రైడింగ్. చూద్దాం అక్కడికి వెళ్ళి వచ్చేలోపు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, ఎలా ఉంది ఈ రైడ్, ఈ టైంలో ఈ రైడ్ కరెక్టా కాదా, ఈ రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుందాం. మీకు పాయింట్ టు పాయింట్ అంటే మధ్యలో ఏదైతే కొద్ది ఫేమస్ ఉన్న ఊర్లు ఉంటాయో ఆ ఊర్లలో వీడియో ఆన్ చేస్తుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటాం అనమాట ఈ రైడ్. ఓకే, దీన్ని అయితే ఈ బస్సుని మనం క్రాస్ చేయకపోతే వెనకనే ఉంటాం. సో మన కర్నూలు తర్వాత నెక్స్ట్ పాయింట్ మనకి నందికొట్కూరు అనమాట. ఇది ఒక నియోజకవర్గం కర్నూలులో. సో అందుకు ఒక్కొక్క ఇట్లా మెయిన్ నియోజకవర్గాలు కానీ ఏదైనా ఇలాంటి ప్లేస్ల దగ్గర కొంచెం స్లో అయ్యి మీకు పాయింట్స్ చూపిస్తుంటాం అనమాట. కర్నూలు నుంచి శ్రీశైలం రోడ్ ఇది నందికొట్కూరు. ఇప్పుడు మనం జూపాడు బంగ్లాలో ఉన్నాం. అంటే జూపాడు బంగ్లాలో అంటే ఆ ఊర్లో పోతున్నాం. జూపాడు బంగ్లా అంటే జూపాడు బంగ్లాలో ఉన్నారనుకునేవారు, లేదు, జూపాడు బంగ్లా అనే ఊర్లో వెళ్తూ ఉన్నాం. నందికొట్కూరు తర్వాత ఇది ఒక ఊరు అనమాట. అట్లా చిన్న. సో మొత్తానికైతే ఇప్పుడు పాములపాడుకి రీచ్ అయినాం. సో ఇప్పుడు మొత్తానికైతే ఆత్మకూరు రీచ్ అయ్యాం. ఆత్మకూరులో వెళ్తున్నాం. ఇంకా 75 కిలోమీటర్స్ అనమాట కర్నూలు నుంచి ఆత్మకూరు. మాకు ఆల్మోస్ట్ 1.5 అవర్ 15 మినిట్స్ పట్టింది, 1:15 నిమిషాలు పట్టింది. ఆత్మకూరు దగ్గర ఇప్పుడు పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేపిజ్జత్. ఫుల్ ట్యాంక్ కొట్టనా? కార్డు ఉంది కదా, ఫోన్పేదా? ఇద్దరం మొత్తానికైతే పెట్రోల్ వేయించుకోవడం ఇంకా స్టార్ట్ చేసినాం రైడు. నల్లమల్ల ఫారెస్ట్లోకి వచ్చినాము. మధ్యలో స్పీడ్ బ్రేకర్లు చూడకుండా ఎగిరి పడినా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కోతులు ఎక్కువగా ఉన్న ప్రదేశం అనమాట ఇది. నల్లమల్ల ఫారెస్ట్లో కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. కుంటానారా ఇది ఊరి పేరు? కుంటా. ఓకే, మేము మొత్తానికైతే కుంటా రీచ్ అయినాం. ఇంకా ఈ నుంచి 145 సో కుంటా నుంచి ఇంకెంత టైం పడుతుందో చూడాలి. ఛాన్స్ ఉందిలే. సో మనం ఇప్పుడు వినుకొండ రీచ్ అయినాం. యాక్చువల్గా ఒకప్పుడు దీన్ని కూడా రాజధాని చేద్దాం అనుకున్నారు వినుకొండని.
అంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందని. మనకి ఇప్పుడు విజయవాడ రూట్ చాలు. ఇది గుంటూరేరా, ఇది గుంటూరే. అమరావతికి ఇట్లనే వాళ్ళ అని అడుగు. మొత్తానికైతే మేము అమరావతి చేరుకున్నాము. ఇప్పుడు పైన అమరావతి శుభమస్తు. సో అమరావతికి రావడానికి మెయిన్ కారణం ఇది మన రాజధాని కావడం వల్ల. శ్రీరస్తు శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం అమరావతి శుభమస్తు. ఓ నైస్, ఆన్ చేసిన. సో అమరావతి బస్ స్టాండ్. ఏదో ఒకటి పెట్రోల్ అయితే వేసుకోవాలి, అయిపోయింది. అడుగు. అక్కడ ఆడిపోతుంది, ఇక్కడ ఆడిపోతుంది. అమరావతిలో మన రాజధాని అమరావతిలో తిరుగుతున్నాం ఇప్పుడు. ఎందుకంటే అమరావతి మన రాజధాని ఎంత కాదన్నా ఉన్నానో ఇప్పటికైతే అమరావతి రాజధాని కాబట్టి ఇప్పటికి చూద్దామని వచ్చేసాం. అమరావతి టెంపుల్. ఈ క్యాపిటల్ అమరావతి ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే మెయిన్ ముఖ్య కారణం అమరావతి టెంపుల్ ప్రసిద్ధ శివక్షేత్రం అన్నమాట. ప్రసిద్ధ శివ పుణ్యక్షేత్రం. ఓం నమ శివాయ. ఓపెన్ లేదా, ఉందా? ఉంటే ఎలా వెళ్ళాలి ఏంటి తెలుసుకోవాలి. మొత్తానికైతే మేము అమరేశ్వర స్వామి అంటే అమరావతిలో ఉన్న ప్రధాన టెంపుల్కి వచ్చాము. అమ్మా మిగతాది
దారద్రుమ పుష్పవాసిత కుచ మాయామక మాయిని. సో గైస్, మొత్తానికైతే మనం ఇప్పుడు చూశారు కదా అమరావతి టెంపుల్ని, అమరేశ్వర స్వామి టెంపుల్ని విజిట్ చేశాము. ఇక్కడ బయట కృష్ణానది ఉంటుంది, దాన్ని చూసి ఇంకా వెళ్ళేదే. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.